ఈరోజు 2025 నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఒక మంచి పని చేస్తాం. చేసే పనులన్నింటిలో ఒక గుడ్ వర్క్ ఒకటి. దాంట్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ నుంచి ప్రతిష్ఠించడం లేక ఒంగోలు రోడ్లపై తిరుగుతున్నటువంటి వ్యక్తిని, ఆమెకి తెలుగు రాదు, హిందీ, అలాగే పుచ్చిరెడ్డిపాలెంలో దేవాలయం దగ్గర బెగ్గింగ్ చేసుకుంటూ నడవలేని స్థితిలో ఉన్నటువంటి అనాథ అయినటువంటి ఈమెను వీళ్ళిద్దరిని కూడా మేము తీసుకొచ్చి భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో జాయిన్ చేశాము. వీళ్ళిద్దరిని కూడా మేము సొంత వ్యక్తుల్లాగా, కన్న తల్లుల్లాగా ఆదరించి వీళ్ళకి సరైనటువంటి వైద్యం అందించి వీళ్ళకి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి వ్యక్తులుగా తయారు చేసేదానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రంలో మేము ఎంతోమంది అనాథలకు, మతిస్థిమితం లేని వాళ్ళకు, HIV ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీసి మేము ఎన్నో సేవలు అందించాము. అయితే ఈరోజు జనవరి 1 మేము బాగా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి టైము. అటువంటి సమయంలో ఒక ఇద్దరికి మేము ఆదరణ కల్పించి వాళ్ళకి సేవలు అందిస్తున్నందుకు మా జన్మ ధన్యమైందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా నేను మా శ్రీమతి భవానీ కలిసి ఈ మంచి పని మేము చేస్తున్నందుకు మేము దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సమాజంలో అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి స్వచ్ఛంద సేవకు సమయం ప్రోత్సహిస్తున్నటువంటి దాతలందరూ కూడా మేము పేరు పేరున భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.